ఎప్పుడైనా సరే కోవిడ్ వాళ్ళ వీడియోలు అసలు పెట్టకూడదు అనమాట. ఇప్పుడు ప్రాబ్లం లేకున్నా అంటే ఎప్పుడైనా ప్రాబ్లం వస్తుంది. అది వైరల్ అయితే చాలా ఇబ్బంది పడతారో. దయచేసి పిల్లల వీడియోస్ కానీ కోవిడ్ వాళ్ళ వీడియోస్ కానీ అస్సలు పెట్టద్దు. ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ. హాయ్ అన్న, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఎస్వికేడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మన వీడియోలో మీరు తమిళ చూసే ఉంటారు కదా, మధ్యాహ్నం మనం పిల్లల్ని ఎలా ఇంటికి పిలుచుకురావాలో ఈ వీడియోలో చూద్దాము. మార్నింగ్ వీడియో పెడితే కొంచెం బోర్గా ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ టైంలో కొంతమంది డ్రైవర్లు 5:30కి 6కి అలా లేసి బండ్లు కడుక్కొని చక్కగా వెళ్ళేసి అక్కడ దింపేసి డ్రాప్ చేసి మళ్ళీ వస్తూ ఉంటారు. కానీ మార్నింగ్ టైంలో ఏం ఉండదన్నమాట. కొంచెం ట్రాఫిక్ అయితే ఉండొచ్చు. బిన్న వెళ్ళిపోతే కానీ ట్రాఫిక్ అయితే ఏముండదు. కాబట్టి దాని ఎంతో ఉపయోగం లేదు. ఎందుకంటే మనకు తెలిసిందే కదా, ఊరికే డ్రాపింగే కదా. అలాంటి వీడియో తీసి పెట్టడం వల్ల ఏ యూస్ ఉండదు. కానీ మధ్యాహ్నం టైంలో మనకు పార్కింగ్ ఎత్తుక్కొని పిల్లల కోసమైనా వెళ్ళొచ్చు. అలాగే టీచర్లైనా ఉంటారు. ఇప్పుడు మేమైతే పిల్లలు టీచర్లు ఇద్దరు ఉన్నారు అన్నమాట. నేనైతే ఏం చేస్తానంటే ముందుగానే వెళ్ళేసి 1 గంటకు ముందు లేకపోతే 1.5 గంటకు ముందు మనం వెయిట్ చేయాల్సిన పనిలే. 1.5 గంట ముందు మనం వెళ్ళేసి అక్కడ మనం పార్కింగ్ చూసుకున్నామంటే హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మన కోవిడ్ వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలా అని చెప్పి చూస్తూ ఉంటారు, పిల్లలు కానీ టీచర్లు కానీ. అందువల్ల మనం ముఖ్యంగా వెళ్ళేసి మన పార్కింగ్ అయితే చూసుకున్నాం అనుకో, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఈ మధ్యన మీకు సోషల్ మీడియాలో ఫైన్లు అయితే ఎక్కువ వేస్తానని చెప్పి మీకు తెలిసే ఉంటుంది. మన బ్యాడ్ లక్ అంటే రోజు పెట్టే దారిలో కొంతమంది కోవిడ్లు ముందు పెడుతున్నారని చెప్పి మనం దాన్ని వెనక సైడ్ పెట్టేసినామంటే మన బ్యాడ్ లక్ ఏ రోజైనా వచ్చి పోలీసులు ఫైన్ వేస్తే ఆ నష్టం ఎవరికి మనకే కదా. అందువల్ల 1 గంట ముందే మనం వెళ్ళేసి మనం పార్కింగ్ పెట్టుకున్నాం అనుకో, ఎలాంటి రిస్క్ ఉండదు. అసలు బండి పార్క్ చేసుకుని మనం ఎక్కడ తిరిగినా కానీ మన టయానికి వెళ్ళేసి మన పిల్లలు కానీ మన మేడమ్స్ కానీ ఇవన్నీ పెక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. కొత్తగా ఎవరైతే కోవిడ్కి వస్తారో అలాంటి ఎలా ఉంటుందో మీకు ఈరోజు చూపిస్తా. అలాగే పాత వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూసినా పర్వాలేదు, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మన వీడియోస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఓకేనా. వీడియోస్ అయితే లేట్గా అవుతున్నాయి, ఎందుకంటే డ్యూటీలు ఎలా ఉన్నాయి, ఏం చేద్దాం. పార్కింగ్ ఎలా చేసుకోవాలంటే పక్క బండికి ఇబ్బంది లేకుండా చేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. ఎవరికైనా ప్రాబ్లం అయితే చేయకూడదు. బండి ముందు పెట్టడం కానీ, అడ్డం పెట్టడం కానీ, ఏరియా బండికి సైడ్కి ఉండటం కానీ ఇలాంటి చేస్తే చాలా అంటే చాలా తప్పు. ఓకేనా. ఎక్కడైనా సరే పోలీసులు రాకుండా వచ్చినా కానీ పక్క బండికి ఇబ్బంది లేకుండా చూసుకునేట్టుగా ప్రయత్నం చేయండి, ఒకవేళ పార్కింగ్ దొరకని పక్షంలో. ఓకేనా. మన డ్రైవర్లు ఎక్కడ ఉన్నారో ఇక్కడికి ప్రతి డ్రైవర్ వచ్చేసి పార్కింగ్ చేసుకుని అలా చెట్ల కింద వెయిట్ చేస్తుందన్నమాట. బండ్లో ఇప్పుడు ఎండ కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయలేము కాబట్టి బండ్లో కూర్చోలేము. అందుకని చెప్పి బయట చెట్ల కింద వచ్చేసి ఇట్లా కూర్చోసుకోవచ్చు, ఏం కాదు. ఓకేనా. అందుకే నేను కూడా ఇప్పుడు పిల్లలు చూపిను, స్కూల్స్ కూడా చూపిను. జస్ట్ మన పని మనం ఏదో చేసుకోవాలి, అంతేగాని వాళ్ళు ఎంటర్ చేయకూడదు. చాలా తప్పది. ఓకేనా. ఇప్పుడు నేను ఎలా ఉన్నానంటే ఇప్పుడు నేను బండి పార్క్ చేసుకొని స్కూల్ కూడా చూపిలా మీకు. స్కూల్ కూడా చూపించకూడదు, పిల్లలు కూడా చూపించకూడదు. అందువల్ల నేను బయట ఇక్కడ పార్క్ చేసుకొని బయట ఉన్నాను అనమాట. ఇంకా బడి ఓపెన్ చేసి స్కూల్ ఓపెన్ చేసి పిల్లలు బయటకు వస్తే తప్ప నేను తీసుకొని వాళ్ళు రిసీవ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. ఓకేనా. ఇక్కడైతే స్కూల్ కూడా చాలా వరకు నాలాగా చాలామంది బండ్లు ఈ విధంగా పార్క్ చేసుకుంటారు. కొంతమంది టైమింగ్స్ ఉన్నాయన్నమాట. 10 నిమిషాలు దాటితో స్కూల్స్ అయితే ఓపెన్ చేస్తారు మధ్యాహ్నప్పుడు. ఓకేనా. నా బ్యాక్ సైడ్ మొత్తం స్కూల్స్ అనమాట. ఓకేనా. అలాగే పిల్లల టైమింగ్స్ వచ్చేసి రకరకాలుగా ఉంటాయి. స్కూల్స్ కోవిడ్ మొత్తం ఒక రకంగా ఉంటుంది వచ్చేసి. కొంతమంది లేట్గా వస్తారు, మనం చెప్పలేము. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అలాగా తేడా ఉంటుంది అనమాట. పెద్ద పిల్లలు ఒకసారి, చిన్నపిల్లలు ఒకసారి. ముందు చిన్నపిల్లలకి ఇసి పెడతారు. ఒక 10 నిమిషాల తర్వాత పెద్ద పిల్లలు కూడా వస్తారు. లాస్ట్లో పెద్ద 10th క్లాస్ అలా ఉంటారనమాట. వాళ్ళు వచ్చేస్తారు బయటికి ఒక 10 నిమిషాలు. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ దృష్టిలో పెట్టుకొని ఇలా చేస్తారనమాట. ఇప్పుడు పిల్లలు పెద్దలు అన్నీ ఒకేసారి వదిలేసామంటే ట్రాఫిక్ అయితే ఎక్కువ అయిపోతుంది. ఇది స్కూల్స్ కాడ కార్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం బైకులు ఎలా కాదు కదా, కార్లు పెద్ద కార్లు వేసుకోవస్తారు. కొంతమంది చిన్న బండ్లు వేసుకోవచ్చారు. అందువల్ల ట్రాఫిక్ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి 10 నిమిషాల తేడాతో వదిలిపెడతారు అనమాట. ముందుగా వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ పార్క్ చేసుకోవాలన్నమాట బండ్లు. ఇలా రోడ్ సైడ్లో ఇప్పుడు వచ్చిన వాళ్ళు అనమాట. రోడ్ సైడ్ పక్కన పెట్టుకున్న వాళ్ళు ఇన్కేస్ పోలీసులు కానీ వచ్చారంటే ఫైన్ అయితే ఖచ్చితంగా వేస్తారు. అంటే ఇప్పుడు వేయలేదనుకో, ఒకవేళ మన బ్యాడ్ లెక్క ఎవరైనా వచ్చి ఫైన్లు వేస్తే తప్ప మనం ఏం చేయలేం. ఓకేనా. రోడ్ల మీద అయితే అస్సలు పెట్టద్దు. స్కూల్స్ దగ్గర కానీ హాస్పిటల్ దగ్గర కానీ
ఇలా ఎక్కడైతే పార్కింగ్ ఉంటుందో అక్కడే పార్క్ చేసుకోవాలన్నమాట. కొంతమంది డ్రైవర్లకు ఏంటంటే లక్కీగా మీ ఎమ్మిడితో అంటే మన ఎమ్మిడితో కద్దాలు కూడా వస్తారు. ఎందుకంటే మనకు శ్రమ లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఆమె వెళ్ళి లోపలికి వెళ్ళి పిలుచుకొని వస్తుంది. మనమైతే బయట నిలబడుకొని వాళ్ళు వచ్చిన దాకా వెయిట్ చేసుకొని పిలుచుకురావడం ఇలా జరుగుతుంది. కానీ సింగిల్గా మనమే వచ్చినామంటే కొంచెం జాగ్రత్తగా ఉండి పిలుచుకురావాలి. ఎందుకంటే ఒక్కరే బండి చూసుకోవాలి, అలాగే ట్రాఫిక్ చూసుకోవాలి, అలా పిల్లల్ని చూసుకోవాలి. అదే కద్దాలు వచ్చిందనుకో పిల్లల్ని చూసుకుంటుంది, మనం సేఫ్గా డ్రైవ్ చేసుకోవచ్చు. నాది ఒక విన్నపం అనమాట. సోషల్ మీడియాలో టిక్టాక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏమైనా తెలియక కొన్ని వీడియోలు పెడుతున్నారు. ఎప్పుడైనా సరే కోవిడ్ వాళ్ళ వీడియోలు అసలు పెట్టకూడదు అనమాట. ఇప్పుడు ప్రాబ్లం లేకుండా అంటే ఎప్పుడైనా ప్రాబ్లం వస్తుంది. అది వైరల్ అయితే చాలా ఇబ్బంది పడతారు. దయచేసి పిల్లల వీడియోస్ కానీ కోవిడ్ వాళ్ళ వీడియోస్ కానీ అస్సలు పెట్టద్దు. ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ టిక్టాక్లో కానీ ఎక్కడైనా సరే కోవిడ్ వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేయకండి, మీరే ఇబ్బంది పడిపోతారు. ఓకేనా? అందుకే నేను కూడా ఇప్పుడు పిల్లలు చూపిను, స్కూల్స్ కూడా చూపిను. జస్ట్ మన పని మనం ఏదో చేసుకోవాలి, అంతేగాని వాళ్ళు ఎంటర్ చేయకూడదు. చాలా తప్పది. ఓకేనా? ఇప్పుడు నేను ఎలా ఉన్నానంటే ఇప్పుడు నేను బండి పార్క్ చేసుకొని స్కూల్ కూడా చూపిలా, మీకు స్కూల్ కూడా చూపించకూడదు, పిల్లలు కూడా చూపించకూడదు. అందువల్ల నేను బయట ఇక్కడ పార్క్ చేసుకొని బయట ఉన్నాను అనమాట. ఇంకా బడి ఓపెన్ చేసి స్కూల్ ఓపెన్ చేసి పిల్లలు బయటకు వస్తే తప్ప నేను తీసుకొని వాళ్ళు రిసీవ్ చేసుకొని బండ్లు ఎక్కించుకొని రిసీవ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారనమాట. ఓకేనా? ఇక్కడైతే స్కూల్ కూడా చాలా వరకు నాలాగా చాలామంది బండ్లు ఈ విధంగా పార్క్ చేసుకుంటారు. కొంతమంది టైమింగ్స్ ఉన్నాయన్నమాట. 10 నిమిషాలు దాటితో స్కూల్స్ అయితే ఓపెన్ చేస్తారు మధ్యాహ్నప్పుడు. ఓకేనా? నా బ్యాక్ సైడ్ మొత్తం స్కూల్స్ అనమాట. ఓకేనా? ఇదే అన్నమాట వీడియో. నేనైతే స్కూల్ అయితే ఓపెన్ అయ్యింది, నేనైతే పిల్లల్ని పిలుచుకోవడానికి లోపలికి వెళ్తాను. ఓకేనా? ఆ వీడియో మీకు చూపించకూడదు కాబట్టి మీరు డిసప్పాయింట్ అయినా మాకు పర్వాలే. ఓకేనా? సేఫ్టీ ముఖ్యం కదా. ఓకేనా? మీరు ట్రాఫిక్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే స్కూల్ పిల్లల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా?